కాన్‌స్టిపేషన్ అంటే ఏంటి? ఇది ఎన్ని రకాలు? దీనికి కారణాలేంటి? దీనికి చేయించుకోవాల్సిన పరీక్షలేంటి? దానివల్ల జరిగే అనర్థాలేంటి? దిస్ ఈస్ డాక్టర్ సుష్మా పేరూరి, కోలోరెక్టల్ సర్జన్. సో, జనరల్‌గా కాన్‌స్టిపేషన్ అంటే వారంలో 3 సార్లు కన్నా తక్కువ మోషన్ అయితే కాన్‌స్టిపేషన్ అంటాం. ఇదే కాకుండా మోషన్ గట్టిగా వచ్చినా, లేదంటే బలవంతంగా ముక్కి పాస్ చేయాల్సొచ్చినా, టాయిలెట్‌లో చాలా టైం స్పెండ్ చేయాల్సొచ్చినా, ఒక్కొక్కసారి డిజిటల్ ఎవాక్యుయేషన్ అంటాం. వేలుతో ఎవాక్యుయేట్ చేసుకోవాల్సొచ్చినా సరే కాన్‌స్టిపేషనే అంటాము. సో, కాన్‌స్టిపేషన్‌లో ఎన్ని రకాలుంటాయి? సో, కాన్‌స్టిపేషన్‌లో ఫంక్షనల్ కాన్‌స్టిపేషన్ అనేది ఉంటుంది. సెకండరీ కాన్‌స్టిపేషన్ అనేది ఉంటుంది. సో, ఇందులో ఫంక్షనల్ కాన్‌స్టిపేషన్ అనేది చాలా కామన్ కాజ్. మనం చాలా ఫ్రీక్వెంట్‌గా చూసేది ఫంక్షనల్ కాన్‌స్టిపేషన్. ఇడియోపాథిక్ కాన్‌స్టిపేషన్ అని ఇంకోటి ఉంటుంది. దానికి ఏంటంటే ఏ రకమైన రీజన్ ఉండదు. సో, జనరల్‌గా కామన్‌గా చూసే కాన్‌స్టిపేషన్ ఏంటి? దానికి కారణాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కామన్‌గా కాన్‌స్టిపేషన్ ఎందుకు చూస్తూ ఉంటామంటే మన డైటరీ హ్యాబిట్స్ వల్ల. సో, ఈ మధ్య కాలంలో ట్రెడిషనల్ డైట్ మారిపోయి వెస్టర్న్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ బాగా అలవాటైపోవడం వల్ల, అందులో ఏమాత్రం ఫైబర్ కంటెంట్ లేకపోవడం వల్ల, ఈ మైదా పిండి లాంటివి ఎక్కువ ఉండటం వల్ల కాన్‌స్టిపేషన్ చాలా ఫ్రీక్వెంట్‌గా చూస్తున్నాము. నెక్స్ట్ థింగ్ సిడెంటరీ లైఫ్ స్టైల్. చాలామంది ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ అవ్వనివ్వండి, లేదంటే చాలామంది సిస్టమ్ ముందు కూర్చొని చేసే వర్కే ఉంటుంది. సో, వాళ్ళకి ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల పేగుల్లో కదలికలు లేక కూడా ఈ కాన్‌స్టిపేషన్ చాలా ఎక్కువ చూస్తున్నాం. డ్రైవర్స్ లాంటి వాళ్ళు ఇలా కంటిన్యూయస్‌గా కూర్చొని చేసే పనులు వాళ్ళకి ఇది చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ పిల్లల్లో కూడా ఈ మధ్య ఈ కంప్లెయింట్ చాలా ఎక్కువైపోయింది. ఎందుకు అంటే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయి మొబైల్ ఫోన్స్, టీవీకి అడిక్ట్ అయిపోవడం వల్ల, నెక్స్ట్ థింగ్ వాళ్ళ డైటరీ హ్యాబిట్స్ కూడా ఇలాంటి నూడిల్స్, జంక్ ఫుడ్డే ఎక్కువ ఉండటం వల్ల కూడా ఈ కంప్లెయింట్ చాలా ఎక్కువగా చూస్తున్నాం. అండ్ కొంతమందికి కొన్ని మెడికల్ కంప్లెయింట్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇవి చూస్తూ ఉంటాం. ఎలా అంటే షుగర్ ఉన్న వాళ్ళకి వాళ్ళ నరాలు దెబ్బతిని పేగుల్లో కదలికలు తగ్గి కూడా ఈ కంప్లెయింట్ ఎక్కువగా చూస్తాం. నెక్స్ట్ కొన్ని రకాల మందులు వాడినప్పుడు కూడా ఈ కాన్‌స్టిపేషన్ అనేది ఎక్కువగా చూస్తాము. ఒక్కొక్కసారి ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటాం. అందులో కాన్‌స్టిపేషన్ ప్రిడామినెంట్ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్‌లో కూడా ఈ మలబద్ధకం అనే సమస్య ఎక్కువ చూస్తాం. కొంతమందికి క్యాన్సర్ ఉన్న వాళ్ళకి, కోలాన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఆ లోపల ఉన్న గ్రోత్ మన మోషన్ వచ్చే వేని అడ్డుకోవడం వల్ల కూడా కాన్‌స్టిపేషన్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో, ఇప్పుడు కాన్‌స్టిపేషన్‌కి ఎలాంటి పరీక్షలు చేయాలి? సో, చాలా సార్లు మోస్ట్ కామన్ కాన్‌స్టిపేషన్ ఫంక్షనల్ కాన్‌స్టిపేషన్ కాబట్టి డైటరీ చేంజెస్, మన లైఫ్ స్టైల్ చేంజెస్‌తో అది కరెక్ట్ అయిపోతుంది. సో, కామన్ చేంజెస్ చేసిన తర్వాత కూడా అది కరెక్ట్ అవ్వట్లేదంటే మనం కొన్ని రకాల టెస్ట్స్ అడ్వైస్ చేస్తాం. సో, ఏ రకమైన టెస్ట్ అంటే యానోరెక్టల్ మానోమెట్రీ అంటాం. అక్కడ ప్రెషర్ ఎలా ఉంది, మన పేగు ఫంక్షన్ ఎలా ఉంది, మన పేగు కెపాసిటీ ఎలా ఉంది. కొంతమందికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం స్టూల్ రాగానే మన మోషన్ రిఫ్లెక్స్ అనేది స్టార్ట్ అవ్వాలి. అలా కాకుండా క్రానిక్ కాన్‌స్టిపేషన్‌తో సఫర్ అయ్యే వాళ్ళకి అక్కడ ఎక్కువసేపు మోషన్ స్టోర్ అయ్యి మన రెక్టల్ కెపాసిటీ అనేది పెరిగిపోతుంది. సో, ఆ కెపాసిటీ అనేది పెరిగిపోవడం వల్ల కూడా మన స్టూల్ ప్రాపర్‌గా ఎక్స్‌పెల్ అవ్వక కూడా మనం ఈ కాన్‌స్టిపేషన్ అనేది చూస్తూ ఉంటాం. సో, ఆ రెక్టల్ కెపాసిటీ, రిఫ్లెక్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయనేది తెలుసుకోవడానికి యానోరెక్టల్ మానోమెట్రీ అనేది చేస్తాం. అండ్ కొంతమందికి పేగు జారటం వల్ల, పెల్విక్ ఫ్లోర్ డిసెంట్ వల్ల కూడా ఈ కాన్‌స్టిపేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాంటి వారికి ఎంఆర్ఐ, ఎంఆర్ డెఫికోగ్రఫీ అనే టెస్ట్ కూడా అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో, ఇలా కాన్‌స్టిపేషన్ వచ్చిన వాళ్ళు చాలామంది ఫస్ట్ కాజ్ ఏంటో తెలుసుకోకుండా హోమ్ రెమెడీస్ అని మన ఇంటర్నెట్‌లో దొరికినవన్నీ ఫాలో అవుతూ ఉంటారు. సో, ఇలాంటివన్నీ ఇన్‌కేస్ ఏదైనా సీరియస్ డిజార్డర్ ఉంటే ఆ కంప్లెయింట్‌ని అగ్రవేట్ చేస్తాయి తప్ప రూట్ కాజ్‌ని క్లియర్ చేయవు. సో, కాన్‌స్టిపేషన్ ఉన్నవాళ్ళు ఫస్ట్ ప్రాపర్ ఎక్స్‌పర్ట్‌ని కన్సల్ట్ చేసి మొత్తం ఎవాల్యుయేట్ చేసుకొని ఏ రకమైన సీరియస్ డిజార్డర్ లేదనుకున్నప్పుడే మిగిలిన హోమ్ రెమెడీస్ అవి వాడొచ్చు. నెక్స్ట్ థింగ్ ఈ కాన్‌స్టిపేషన్ వల్ల జరిగే అనర్థాలేంటి? చాలామంది ఇలా కాన్‌స్టిపేషన్ వల్ల విపరీతమైన స్ట్రెయిన్ చేయడం వల్ల పేగు జారటాలు, ఇవి కాకుండా మోస్ట్ కామన్ కంప్లెయింట్ హార్డ్ స్టూల్స్ రావటం వల్ల, ముక్కి పాస్ చేయడం వల్ల అక్కడ చర్మం చిట్లిపోయి ఫిషర్ రావటం, లేదంటే అక్కడ ఉండే రక్తనాళాలు ఉబ్బి పైల్స్ లాగా రావటం, అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చి యాబ్సెస్ ఫిస్టులాస్ లాంటివి రావటం జరుగుతూ ఉంటాయి. సో, కాన్‌స్టిపేషన్ ఉన్నవాళ్ళు ప్రాపర్ ఎక్స్‌పర్ట్ ఒపీనియన్ తీసుకొని ఇనీషియల్ స్టేజెస్‌లోనే కరెక్ట్ చేయించుకుంటే ఇలాంటి కాంప్లికేషన్స్ ఏం రాకుండా ఉంటాయి.